హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం కంప్లీట్ కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఎప్పుడన్నా సరే క్వశ్చన్లో 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ 3, -7, b -5, 8. సో డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏమవుతుంది? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది మనకి x1 అవుతుంది, ఇది y1 అండ్ ఇది x2, ఇది y2. సో ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x2 - x1 అంటే ఏంటి? -5 - 3. సో ఇది ఏమవుతుంది మనకి? -8 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 కదా. సో 8 -7. సో 8 + 7 అనేది మనకి 15 స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 64 + 225 √289. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఫైండ్ మిడ్ పాయింట్ ఆఫ్ m 2,6 అండ్ n 8,4. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమని అడిగారు? 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ అడిగాడు. కానీ ఇక్కడ ఏమని అడిగారు? 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది మనకి x1, y1, x2, y2. సో మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా ఏంటి? x1 + x2/2, y1 + y2/2. సో ఇక్కడ మనకి ఇది m అనే పాయింట్ అండ్ ఇది n అనే పాయింట్. సో ఈ పాయింట్ యొక్క మిడ్ పాయింట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి, x, y. సో ఇప్పుడు x2 + x1/2 కదా. సో 2 + 8. సో 2 + 8/2, 6 + 4/2. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 10/2, 10/2 అంటే మనకి 5,5. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదే మిడ్ పాయింట్ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి కే అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫైండ్ కే మిడ్ పాయింట్ జాయింట్స్ -8, 13 అండ్ k7 ఈజ్ 4, 10. సో ఇక్కడ ఏంటి? మనకి m అనే వాల్యూ -8, 13 అని ఇచ్చారు అండ్ n అనే వాల్యూ k, 7 అని ఇచ్చారు. మిడ్ పాయింట్ యొక్క వాల్యూ 4, 10 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం మిడ్ పాయింట్ యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని k అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చెప్పండి. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఏదో ఒక లైన్ ఉందనుకోండి. సో ఇక్కడ మనకి AB అనే లైన్ మనకి m:n. సో m:n రేషియోలో డివైడ్ అయినప్పుడు మనకి ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి డివైడ్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది అండ్ అలా కాకుండా ఎక్స్టర్నల్గా డివైడ్ అయితే కూడా మనకు ఒక ఫార్ములా అయితే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం x అండ్ yని ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని యొక్క ఫార్ములా ఏంటి? ఇంటర్నల్ ఫార్ములా వచ్చేసి mx2 + nx1/m + n. సో ఏదైతే మనం మిడ్ పాయింట్కి యూజ్ చేసాం కదా, x1 + x2 అని చెప్పేసి సేమ్ అలాగే, కానీ ఇక్కడ మనకి m అండ్ n రేషియోలో డివైడ్ అవుతుంది కాబట్టి mx2 + nx1/m + n. సేమ్ అలాగే yకి ఏంటి? y2 + ny1/m + n. ఇది మనకి ఇంటర్నల్గా అయితే ప్లస్ సైన్ తీసుకోవాలి. అదే మనకి ఎక్స్టర్నల్గా డివైడ్ అయింది అనుకోండి, మైనస్ సైన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీకు క్వశ్చన్లో 2 పాయింట్స్ ఇచ్చి 2 పాయింట్స్ తర్వాత m అండ్ n రేషియోలో ఇచ్చి ఇంటర్నల్గా కట్ అవుతుంది అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసి xy అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా ఎక్స్టర్నల్గా డివైడ్ అవుతుంది అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసి x అండ్ y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి స్లోప్ ఆఫ్ లైన్. స్లోప్ ఆఫ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ ఆఫ్ లైన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో దీనికి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే m = y2 - y1/x2 - x1. సో ఇక్కడ x1, y1, x2, y2 కదా. సో y2 - y1. సో 6 - 2 అనేది 4 అవుతుంది. x2 - x1. సో 7 - 4 అనేది 3 అవుతుంది. సో ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ఎ లైన్ m = ఏంటి? 4/3. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా కాకుండా మనకి క్వశ్చన్లో 2 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అని అడిగారు అనుకోండి. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? y - y1 = m of x - x1. సో ఇప్పుడు m అనేది డైరెక్ట్గా ఇక్కడ కూడా రాయొచ్చు. సో m యొక్క ఫార్ములా ఏంటి? y2 - y1/x2 - x1 x - x1. సో ఇక్కడ మనం దీని యొక్క ఫార్ములా, దీని యొక్క వాల్యూ ఏంటి? మనకి 4/3 కదా. సో y - y1 అంటే ఏంటి? ఇక్కడ 2 = 4/3 x - x1 అంటే 4. సో దీన్ని ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసామనుకోండి, మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనే వాల్యూ అనేది వస్తుంది. స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఫార్ములా ఏంటి? m = y2 - y1/x2 - x1.
నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్. స్లోప్ ఇంటర్సెప్ట్ యొక్క ఈక్వేషన్ ఏంటి? y is equal to mx plus c. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ వేర్ స్లోప్ is equal to 5, y ఇంటర్సెప్ట్ is equal to 12. సో ఇక్కడ c అనే దాన్ని y ఇంటర్సెప్ట్ అంటాం, m అనేది మనకి ఇక్కడ స్లోప్ అవుతుంది. సో స్లోప్ ఇచ్చారు అండ్ y ఇంటర్సెప్ట్ కూడా ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి? y is equal to m అంటే ఏంటి? 5x ప్లస్ c అంటే ఏంటి మనకి ఇక్కడ? 12. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది? 5x మైనస్ y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా మనం స్లోప్ ఇంటర్సెప్ట్ని ఈక్వేషన్ ఆఫ్ లైన్ ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో మనం ఇక్కడ ట్రయాంగిల్ అంటే 3 vertices ఆఫ్ ట్రయాంగిల్ అయితే ఇస్తారు. సో ఈ పాయింట్ ఇచ్చారు, ఈ పాయింట్ ఇచ్చారు అండ్ ఈ పాయింట్ కూడా ఇచ్చారు. సో దీంట్లో నుండి మనం సెంట్రాయిడ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సెంట్రాయిడ్ యొక్క ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అనమాట. సో ఇది x1 y1 x2 y2 x3 అండ్ y3. సో ఇప్పుడు పాయింట్ ఇంటూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 అంటే 10 12 కదా. సో 12 బై 3 కామా 2 మైనస్ 3 మైనస్ 2 అంటే మైనస్ 5 ప్లస్ 2 అనేది మైనస్ 3 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 4 కామా మైనస్ 1. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెంట్రాయిడ్ కాకుండా మనకి ఎగ్జామ్లో ఇన్ సెంటర్ అని అడిగారనుకోండి. సో మనకి 3 vertices ఇచ్చి ఇన్ సెంటర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇన్ సెంటర్ యొక్క ఫార్ములా ఏంటి? ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c కామా ay1 ప్లస్ సేమ్ మనకి ఏదైతే సెంట్రాయిడ్ ఉందో అదే ఫార్ములా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి a b c అనేది యాడ్ అవుతాయి అనమాట. డినామినేటర్లో కూడా ఇక్కడ మనం 3 తీసుకుంటాం కదా, కానీ ఇక్కడ మనకి a ప్లస్ b ప్లస్ c. సో ఇప్పుడు x1 x2 x3 y1 y2 y3 అనేది మనకి క్వశ్చన్లో ఇస్తారు. అండ్ ABC అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వర్టిసెస్ అనేవి 2, -2 6, -3 4, 2 ఉంది కదా. సో ఇక్కడ ఏంటి? 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ A B C. సో ఇది మనకి స్మాల్ a అవుతుంది, ఇది మనకి స్మాల్ b అవుతుంది, ఇక్కడ మనకి స్మాల్ c అవుతుంది అనమాట. సో ఇవి రెండింటి యొక్క డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దాని ఫార్ములాని యూజ్ చేసి b అనే వాల్యూ వస్తుంది. సేమ్ ఇవి రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే a అనే వాల్యూ వస్తుంది, ఇవి రెండింటి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే c అనే వాల్యూ అయితే వస్తుంది అనమాట. అలా మనం ఇన్ సెంటర్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడుగుతారు. సో సేమ్ 3 vertices ఇచ్చి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y1 మైనస్ y3 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఈ ఫార్ములాని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఫస్ట్ x1 x2 x3 రాసిన తర్వాత బ్రాకెట్లో ఇక్కడ ఆల్రెడీ 1 వచ్చింది కదా, సో yకి రిలేటెడ్గా ఉన్న 2 3ని మైనస్ చేయాలి. సో y2 మైనస్ y3. ఇక్కడ ఆల్రెడీ 2 వచ్చింది కదా, సో y1 మైనస్ y3. ఆల్రెడీ 3 ఉంది కదా, సో y1 మైనస్ y2. ఇలా మనం ఫార్ములాని యూజ్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా మనం షార్ట్ కట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఇదంతా సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఈ షార్ట్ ట్రిక్ ద్వారా కూడా మీకు సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇక్కడ 2 ఉంది 4, నెక్స్ట్ ఏంటి 0 0 -3 6. నెక్స్ట్ మళ్ళీ మనం x1 y1 ని రాయాలన్నమాట. సో ఇక్కడ 2 4. సో ఇక్కడ ఎలా రాసానో చూడండి, x1 y1 x2 y2 x1 y1 x2 y2 x3 y3 x1 y1 అనమాట. సో సేమ్ ఇక్కడ మనకి ABC ఎలా అయితే ఉన్నాయో ABC మళ్ళీ A రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటిని మనం మల్టిప్లికేషన్ చేయాలి, మైనస్ వీటిని మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1/2 ఇంటూ 4 ఇంటూ 0 అనేది 0 ప్లస్ 0 ఇక్కడ ఏమవుతుంది 12 అవుతుంది. ఇక్కడ 4 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ -3 ప్లస్ 6 ఇంటూ 2 అంటే ఇక్కడ మనకి వాల్యూ అంతా ఏమవుతుంది 12 అవుతుంది అనమాట. 1/2 12 మైనస్ నెక్స్ట్ ఏంటి వీటిని మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 0 అనేది 0 అవుతుంది, 6 ఇంటూ 0 అనేది 0 అవుతుంది, 4 ఇంటూ -3 అనేది -12 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, సో మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది అనమాట. సో దీని యొక్క వాల్యూ ఏంటి 24. సో 2 1s 2 12s. సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈ 3 verticesకి వచ్చేసి
12 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ లైన్ అని అడుగుతారు. సో ఒక ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇస్తారు. సో ఇక్కడ ఏంటి, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, అండ్ ఇది మనకి సి అవుతుంది, అండ్ ఒక పాయింట్ అయితే ఇస్తారు. సో ఇది మనకి x1 అవుతుంది, ఇది మనకి y1 అవుతుంది. సో డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఏ లైన్ నుండి ఫార్ములా ఏంటి, ax1 ప్లస్ by1 ప్లస్ సి, ఇది మోడ్యులస్ ఉంటుంది బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇప్పుడు వాల్యూస్ అన్నిటిని కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సో a అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 కదా, 3 ఇంటూ x1 అంటే -5 ప్లస్ b అంటే ఏంటి మనకి ఇక్కడ 4 ఇంటూ y1 అంటే 8 ప్లస్ ఇక్కడ ఏముంది మనకి మైనస్ c ఉంది కదా, సో ఇక్కడ మనకి -12 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 16 ప్లస్ 9 అవుతుంది. సో ఇక్కడ మనకి 25 అవుతుంది కదా, సో డినామినేటర్లో మనకి 5 ఉంటుంది. ఇక్కడ ఏంటి -15 ప్లస్ 8 4s 32 -12. సో ఇప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, -27 ప్లస్ 32. సో -27 ప్లస్ 32 అనేది మనకి 5 అవుతుంది. సో 5/5 అంటే మనకి వాల్యూ వచ్చేసి 1 అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఫైండ్ లెంత్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ 5x ప్లస్ 12y ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ అని అడిగారు. సో ఇక్కడ మనకి x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఫామ్లోకి తీసుకొని లెంత్ ఆఫ్ ఏ పోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి 5x ప్లస్ 12y, ఫస్ట్ మనకి ఇక్కడ 1 రావాలి కదా, సో ఇక్కడ ఏంటి 60/60. సో ఇక్కడ 60 అవుతుంది, ఇక్కడ కూడా మనకి 60 అవుతుంది. సో ఇక్కడ మనకి 1 అవుతుంది, 12 1s 12 5s 5 1s 5 12s. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది, x/12 ప్లస్ y/5 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి a అవుతుంది, ఇది మనకి b అవుతుంది. సో ఇప్పుడు మనం లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 144 ప్లస్ 25 అనేది 169 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే l ఈజ్ ఈక్వల్ టు 13. సో లెంత్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అంటే మనకి l ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనమాట. సో మనకి l అనేది 13 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మనకి 2 లైన్స్ ఇచ్చి ఆ 2 లైన్స్ మధ్యలో ఉన్న యాక్యూట్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. సో ఇక్కడ ఏంటి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో దాని యొక్క ఫార్ములా ఏంటి, tan θ ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2 అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అన్నప్పుడు ఇది y ఇంటర్సెప్ట్ అవుతుంది, ఇది మనకి స్లోప్ అవుతుంది అనమాట. సో టూ లైన్స్ ఇచ్చారు కదా, ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. సో దీంట్లో నుండి m1 తీసుకోవాలి, దీంట్లో నుండి m2 తీసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c కరెక్ట్ గానే ఉంది కదా. సో m1 అనేది మనకి 2 అవుతుంది అనమాట. సో 2 మైనస్ m2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం దీన్ని y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్ టు -3 -2 దీన్ని సెండ్ చేసాం కాబట్టి. సో ఇది మనకి -3 అనేది m2 వాల్యూ అవుతుంది. సో ఇక్కడ ఏంటి -3 బై 1 ప్లస్ 2 ఇంటూ -3. సో ఇప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, 2 ప్లస్ 3 అనేది 5 అవుతుంది, 1 మైనస్ 6. సో ఇప్పుడు మనకి -5/5 అంటే ఇక్కడ మనకి -1 అంటే ఏమవుతుంది 1 కదా. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఎప్పుడు వస్తుంది మనకి 45 degreesలో అవుతుంది. సో మనకి ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 45 degree. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడన్నా సరే మనకి క్వశ్చన్లో 2 లైన్స్ ఇచ్చి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, m1 m2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. tan θ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. అలా కాకుండా మనకి క్వశ్చన్లో ఎలా అడుగుతారంటే 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అని చెప్పేసి ఏదో ఒక వాల్యూ అనేది మిస్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి ax అని చెప్పేసి ఫైండ్ వాల్యూ ఆఫ్ a అని అడుగుతారు. సో ఈ 2 లైన్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయా లేదా పర్పెండిక్యులర్ గా ఉన్నాయో చెప్తారనమాట. సో ఇప్పుడు మనకి ప్యారలల్ గా ఉంటే ఏంటి, m1 ఈజ్ ఈక్వల్ టు m2 ని ఈక్వేట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది 2 ఈజ్ ఈక్వల్ టు -a అవుతుంది అనమాట. సో a యొక్క వాల్యూ అనేది 2 అవుతుంది. అలా కాకుండా 2 లైన్స్ అనేవి పర్పెండిక్యులర్ గా అని చెప్పారనుకోండి, సో అప్పుడు మనం m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 గా కన్సిడర్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని అడుగుతారు. సో సర్కిల్లో ఏంటి అంటే మనకి ఒక సెంటర్ పాయింట్ ఇస్తారు అండ్ రేడియస్ కూడా ఇచ్చి దానికి ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి దాని యొక్క ఫార్ములా ఏంటి, x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో మనకి క్వశ్చన్ లో రేడియస్ ఇస్తారు అండ్ సెంటర్ పాయింట్స్ ఇస్తారు కదా. సో ఇది మనకి a అవుతుంది అండ్ ఇది మనకి b అవుతుంది. సో ఇప్పుడు
ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. అంటే 5 స్క్వేర్ అంటే మనకి 25 అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాం కదా. సో x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇప్పుడు ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y, ఇక్కడ ఏమవుతుంది 9 ప్లస్ 4 కదా. సో 9 10 11 12 13 అవుతుంది. సో ప్లస్ 13 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఏమవుతుంది, మనకి వాల్యూ అనేది మైనస్ 12 అవుతుంది. సో ఆప్షన్స్లో చెక్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y, దీన్ని సెండ్ చేస్తే 12 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడన్నా సరే ఒక సెంటర్ పాయింట్ అండ్ రేడియస్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటే x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అనేది ఫార్ములా అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ అనమాట. సో మనకి ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎప్పుడన్నా సరే a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2. ఇక్కడ ఏంటి, ABC అనేవి మనకి అన్ని కూడా ఈక్వల్ రేషియోలో ఉంటే అప్పుడు మనకి లైన్స్ అనేవి ఓవర్లాపింగ్గా ఉంటాయి. అప్పుడు మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2, ఓన్లీ ఇవి రెండు మాత్రమే ఈక్వల్గా ఉండి b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 అయితే లైన్స్ అనేవి మనకి ప్యారలల్గా ఉంటాయి అండ్ అప్పుడు మనకి ఎలాంటి సొల్యూషన్స్ కూడా రావు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ దాంట్లో అన్ని ఈక్వల్ అని చెప్పాను. సెకండ్ దాంట్లో ఏంటి, ఫస్ట్ సెకండ్ మాత్రమే ఈక్వల్. థర్డ్ దాంట్లో ఏంటి, సెకండ్ అండ్ థర్డ్ మాత్రమే ఈక్వల్ అనమాట. a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2. ఇప్పుడు ఏమవుతుంది, మనకి లైన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్గా అవుతాయి అండ్ ఒక్క సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ మనం 2 days బ్యాక్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాన్స్ మ్యాథ్స్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ క్వశ్చన్స్ అనేది చూసాం కదా. ఆ వీడియో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దాంట్లో నుండి మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఆ వీడియోలో నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చెప్పాను. ఈ ఫార్ములాస్ చెప్పేటప్పుడు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 అని చెప్పాను. సో అదొకసారి కరెక్ట్ అయితే చేసుకోండి. సో దీనికి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతానంటే, ఈ క్వశ్చన్ మనకి CGL మీన్స్ 2023లో అడిగిన క్వశ్చన్. సో ఒకసారి చూస్తే 18x మైనస్ 72y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 7x మైనస్ my మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0 విల్ హ్యావ్ నో సొల్యూషన్స్ అని చెప్పారు. సో మనకి ఇక్కడ ఏంటి, a1x ప్లస్ b1y ప్లస్ c1. సో మనకి ఇక్కడ 2 లైన్స్ యొక్క సేమ్ ఫార్ములా ఉంది కదా. సో ఇక్కడ ఏంటి, మనకి ఇది a1 అవుతుంది, b1 అండ్ c1 అవుతుంది, a2 b2 అండ్ c2 అవుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని చెప్పారు, నో సొల్యూషన్స్ అని చెప్పారు. సో నో సొల్యూషన్స్ అంటే ఏమవుతుంది, a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2. సో ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ కదా. సో దాని బేసిస్ పైన మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, m అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చెక్ చేస్తే 18, నెక్స్ట్ ఇక్కడ మనకి a2 అంటే 7 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది మనకి మైనస్ 72 ఉంది అండ్ ఇక్కడ ఏముంది మనకి మైనస్ m. మైనస్ అనేది మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా. ఇక్కడ మనకి 18 1s అండ్ 18 4s. సో m యొక్క వాల్యూ ఏమవుతుంది, m ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 28 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంది. సో చూసుకోండి, మనకి ఇదే క్వశ్చన్కి విల్ హ్యావ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటే ఏమవుతుంది, a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2 అవుతుంది. అలా కాకుండా ఓన్లీ వన్ సొల్యూషన్ అంటే ఏం చేయాలి, a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2. అప్పుడు మనకి ఏంటి అంటే c1 అండ్ c2 అనేది ఇక్కడ m ఇచ్చేసి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కోఆర్డినేట్ జామెట్రీ నుండి అన్ని ఫార్ములాస్ అండ్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేశాం కదా. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ యొక్క ఫార్ములా, సెకండ్ ఫార్ములా వచ్చేసి మిడ్ పాయింట్ ఫార్ములా. ఇటు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్లోప్ ఆఫ్ ఎ లైన్. స్లోప్ యొక్క ఫార్ములా ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ యొక్క ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2
ప్లస్ y3/3 అనమాట. నెక్స్ట్ ఇన్సెంటర్, ఇది కూడా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయకుండా డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ద్వారా ఎలా చేయాలో కూడా చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ లైన్. సో మనకి ఇక్కడ ఒక లైన్ ఈక్వేషన్ ఇస్తారు అండ్ ఒక పాయింట్ కూడా ఇస్తారనమాట. సో దాని యొక్క ఫార్ములా ఏంటి, ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థీటా యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి m1 అండ్ m2, సో 2 స్లోప్స్ ఇస్తారు. tan theta is equal to m1 minus m2 by 1 plus m1 into m2 అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఏంటి, రేడియస్ ఇస్తారు అండ్ సెంటర్ యొక్క పాయింట్స్ అయితే ఇస్తారనమాట. దాని యొక్క ఫార్ములా ఏంటి, x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి మనకి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ 2 లైన్స్ అనమాట. ఈ 3 కండిషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటే అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ప్యారలల్ అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. వన్ సొల్యూషన్ అంటే b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. సో కంప్లీట్ కోఆర్డినేట్ జామెట్రీ కూడా ఫినిష్ చేశాం కదా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.